తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పూర్తిగా విఫలమై ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్ననే అఖిల భారత ఇరిగేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మొదటి రోజు ఆడ భారతదేశంలో భారత ప్రభుత్వం యొక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ, అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు కార్యదర్శుల వచ్చే సందర్భంగా నేను 18th ఫుల్ ఫ్లెడ్జ్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన అందరికీ. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇప్పుడు మాకు ఏమేం కావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నిన్న ఉదయం నేను ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక గంట సేపు డీటెయిల్గా సిఆర్ పాటిల్ గారితో, దేబశిష్ ముఖర్జీ గారితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం విషయంలో అనేక విషయాల్లో ఒక ముందడుగు వేయడం జరిగింది. ఆ విషయం నేను ముందు మీకు చెప్తా. కృష్ణా నదీ జలాల్లో మాకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, మీరు కేఆర్ఎంబి ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో అన్యాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పి నేను నిన్న మొన్న మరి పూర్తిగా ఈ పనిలోనే చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు, కేంద్ర జలవనరుల ముఖ్య కార్యదర్శి దేబశిష్ ముఖర్జీ గారు కేఆర్ఎంబికి నా ముందే డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇమీడియట్గా మీటింగ్ పిలిచిండ్రు. ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపుల్లో వాళ్ళు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీకు విషయం చెప్పాలి, 10 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్ళు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో కానీ శ్రీశైలంలో కానీ కృష్ణా నది మీద నాగార్జున కదా మరి ఇమ్మీడియట్గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేము చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేయలేదు ఆ విషయంలో. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వీళ్ళకి చేతగాలే. వీళ్ళు 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. మేము వచ్చిన తర్వాత ఇది ఎన్ బ్లాక్ అలాట్మెంటు, ఇది మేము వాళ్ళు 10 ఏళ్ల పాటు ఒప్పుకున్న ఈ కృష్ణా నదీ జలాల వాటా కేటాయింపులో వాళ్ళు తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా మరి గత ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఒప్పుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము, తెలంగాణకే 550 టీఎంసీలు రావాలి, మీరు మిగిలిన ఆంధ్రాకి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా పార్టీది, మా ముఖ్యమంత్రి గారిది, మాది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఇట్స్ ఆన్ రికార్డ్ మీలో. అండ్ మా వాదన KWT2 బ్రిజేష్ ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆ వాదన మొదలుపెట్టింది. అదేవిధంగా నేను మీకు ముందు చెప్పినట్టుగా అసలు ఇంకో విషయం, నేను నిన్న కేంద్ర మంత్రి గారికి, కేంద్ర ముఖ్య కార్యదర్శి గారికి కలిసి ఈ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ఏదైతే ఆంధ్ర తెలంగాణకి కేటాయింపులు చేయాలనో మీరు
ఆ బ్రిజేష్ ట్రిబ్యునల్ రిక్వెస్ట్ చేసి మరి అది పూర్తి కేటాయింపుల విషయంలో 6 నెలల్లో తీర్పు వచ్చే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు ఇప్పుడు పూర్తి చేసి ఉంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి అద్భుతంగా ఉండేది. వాళ్ళ అసమర్థత వలనో చాతగాంతరం వలనో నిర్లక్ష్యమో మరొకటో వాళ్ళ పనులు పూర్తి చేయకనే ఈరోజు తెలంగాణలో ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. పిఆర్ఎల్ఎస్కి వాళ్ళు 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. అనుమతులు లేవు, వాటర్ అలొకేషన్ లేదు. ఒక్క చుక్క వాటర్ కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళ టైంలో ఒక్క చుక్క నీళ్లు కూడా అలొకేట్ కాలేదు. మేము ఆ విషయాన్ని తిరిగి మొదటి నుంచి ప్రారంభించినాము. సీతారాం సాగర్కి 67 టీఎంసీల మా కృషి వల్ల వాళ్ళ టైంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 1 ఎకరం ఆయకట్టు రాలే, మరి ఏ అనుమతులు లేవు. సీతారాం సాగర్ మేం చేసిన గత 15 నెలల కృషి వల్ల మరో నెలలో మేము అన్ని అనుమతులు, వాటర్ అలొకేషన్, టీఎస్సీ అప్రూవల్ ఇస్తామని చెప్పి నిన్న నాకు కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. అదేవిధంగా సమ్మక్క సారక బ్యారేజ్ విషయంలో అనుమతులు లేవు, అప్రూవల్స్ లేవు, వాటర్ అలొకేషన్ లేదు. కనీసం కమాండ్ ఏరియా, ఆయకట్ ఏరియా కూడా ఐడెంటిఫై చేయలేదు. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి రాలేదు. ఇవన్నిటినీ మేము మొదలుపెట్టినాం, వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. అది కూడా తొందరలో పని అయిపోతుంది. నేను ఛత్తీస్గఢ్ మంత్రి గారితో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ల రిపేర్ల కోసం వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ డ్రిప్ కింద డిఆర్ఐపి డ్యామ్ రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద మా హయాంలో పనులు మరి మేము అది ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఒకసారి మీకు మనవి చేయాలి. బ్యారేజ్ కట్టడము, బ్యారేజ్ కూలిపోవడం మొత్తం వాళ్ళ సమయంలోనే జరిగింది. అక్టోబర్ 23న బ్యారేజ్ కూలిపోతే ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిసెంబర్ 30th పోలింగ్ అయింది, నవంబర్ 30th పోలింగ్ అయింది, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్, డిసెంబర్ 7వ తారీఖు మా ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో నోరు మెదపలేదు, ఆ బ్యారేజ్ కొలాప్స్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని వాళ్లే వచ్చి మా గవర్నమెంట్ రాకముందే వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రంలో పార్లమెంట్లో చట్టమై ఏర్పడ్డ ఎన్డీఎస్ఏ దేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మీద వాళ్ళు అథారిటీ, వాళ్ళకి మా ప్రభుత్వం కూడా మీరు ఎంక్వైరీ చేసి వే ఫార్వర్డ్ మీద రిపోర్ట్ ఇవ్వాలని అడిగినాము. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నాము. మధ్యలో స్వయంగా నేను 2 సార్లు పోయి వాళ్ళతో మీటింగ్ చేసి మీరు ఇప్పుడు ఈ బ్యారేజెస్ ఉపయోగించవచ్చా లేకపోతే మరి ఏ విధంగా ముందుకు పోవాలన్నా మీరు తొందరగా రిపోర్ట్ ఇవ్వని చెప్పి మేము మా ఇనిషియేటివ్తో పోయి అడిగిన వాళ్ళని. వాళ్ళు ఏమంటే ఇప్పటి వరకు మేము చేసిన ఎంక్వైరీలో బేసిక్ డిజైన్ ఈజ్ రాంగ్, కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీస్, O&M ఈజ్ రాంగ్. వాళ్ళు ఉపయోగించిన సీకంట్ పైల్ టెక్నాలజీ, ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్ ఉంది. ఇది మీరు నీళ్లు నింపితే అది కొట్టుకపోయి కింద మరి 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, టెంపుల్ కొట్టుకపోతుంది. ఆ ప్రమాదం ఉంది కాబట్టి మీరు నీళ్లు నింపొద్దు అని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని రిపోర్టు పదే అడగడం జరిగింది. నిన్న మొన్న మళ్ళా అడిగి వాడు ఇన్సిస్ట్ చేసి మీరు దానికి జరిగిన కారణాలు మరి ఏ విధంగా వే ఫార్వర్డో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను నిన్న మొన్న ఇన్సిస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కోసం మరి వాళ్ళు ఇస్తామని చెప్పి వే ఫార్వర్డ్ కూడా సూచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ హయాంలో అడ్డగోలుగా అప్పులు తీసుకొచ్చారు. సాధారణంగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ
లాంగ్ జెస్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టినా లో కాస్ట్, లో ఇంట్రెస్ట్, లాంగ్ టెన్యూర్ లోన్స్ తీసుకుంటారు, లేకపోతే గ్రాంట్స్ తీసుకుంటారు. వీళ్ళ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం పిఎఫ్సి నుంచి, ఆర్ఈసి నుంచి కొన్ని 10,000 కోట్లలో హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల భారం, ఇంట్రెస్ట్ భారం పడుతుందంటే వాళ్ళ యొక్క మరి అసమర్థతనాలనా, కక్కుర్తనాలనా, లేకపోతే చాతకంతనా అర్థం కావడం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ లోన్స్ కూడా ఇంట్రెస్ట్ తగ్గే విధంగా చర్యలు తీసుకున్నాము. వాళ్ళు 10%, 11% లోన్స్ తీసుకొచ్చి అదే లోన్స్కి మేము నెగోషియేట్ చేసి ఇప్పుడు 7% తీసుకొచ్చినాము కొంత భాగము. అది కాకుండా నేను ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, నేను పదే పదే రిక్వెస్ట్ చేసి కేంద్రం నుంచి తెలంగాణలో ఇరిగేషన్కి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఇవ్వండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వంలో జీరో ఇంట్రెస్ట్ మీద 50-year రీపేమెంట్ టెన్యూర్తో మీరు మాకు ఆర్థికంగా ఆదుకోండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే, మరి అది ఇప్పుడు అందులో కొంత ముందుకు పోయిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ద సెంటర్, బికాస్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్, ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు కన్సిడర్ అవర్ అప్లికేషన్ ఫార్ జీరో ఇంట్రెస్ట్ 50-year ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఆన్ అవర్ ఇనిషియేటివ్. మరి మిత్రులారా, ఇది మేము చేస్తే వాళ్ళేమో ఎప్పుడు అడ్డగోలుగా మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే మీ వల్లనే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మీ వల్లనే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు, విలాసాలు, బిర్యానీలు చేసుకొని, హలైబలై చేసుకొని మీరు అతన్ని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చిండ్రు, మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చిండ్రు, మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. మీరు ఈరోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మీరు కారణం. నేను కొన్ని అంకెలతో సహా వాళ్ళు చెప్పింది ఏ విధంగా మరి ఎంత దుర్మార్గంగా ఏదో బదనాం చేయడానికి మాట్లాడుతున్నా మీకు కొన్ని ఫిగర్స్ ముందు ఇస్తా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు అవుట్ సైడ్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే, ఈ గొప్ప టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలను స్లోగన్ మీద అధికారంలో వచ్చిన వాళ్ళ టైంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది మీరు చాలా జాగ్రత్త వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్, అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు నాకు గుర్తు చేస్తున్నారు, ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తిగా దాన్ని పడబెట్టిన వర్క్స్ మొత్తం మేము వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు అమెరికా పోయి ఆ కంపెనీతో మాట్లాడి కొత్త బేరింగ్ తీసుకొచ్చి మళ్ళా పనులు మొదలుపెట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. కృష్ణానదీ జలాలు శ్రీశైలం కిందిని తీసుకోవడానికి 30 టీఎంసీలు తీసుకోవడానికి 3 లక్షల ఎకరాలు మరి ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ట్రైబల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ప్లేస్ ఆఫ్ నల్గొండకి ఎస్ఎల్బిసి టనల్ పనులు మొదలుపెట్టినాం. 100% మా హయాంలో ఎస్ఎల్బిసి టన్నులు పూర్తి చేస్తాము. అది నేను హామీ ఇస్తున్నా. నెక్స్ట్ స్లైడ్. అదేవిధంగా వీళ్ళు ఎంత గొప్పగా పరిపాలించిందంటే
10 ఏళ్ల అధికారంలో ఉండి 1.81 lakh crores ఖర్చు పెట్టి 10 ఏళ్ల అధికారంలో ఉండి 1.8 lakh crores ఖర్చు పెట్టి వాళ్ళు అడిగిందే 299 టీఎంసీ తెలంగాణకి. ఏ సంవత్సరం కూడా 199 టీఎంసీల కంటే ఎక్కువ వాడలేదు. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత తెలంగాణకు అన్యాయం జరిగిందో వాళ్ళ హయాంలో ఈ ఫిగర్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్, మరి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఎస్ఎల్బిసిలో 40 టీఎంసీలు, కల్వకుర్తిలో 40 టీఎంసీలు, నెట్టంపాడులో 25 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీలు, డిండిలో మనం 30 టీఎంసీ, డిండి ప్రాజెక్టు మనబెట్టినరు. మళ్ళా మేము అధికారంలో వచ్చి ఏదులో డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిన విషయం నేను మీకు మనవి చేస్తున్నా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లోనే 225 టీఎంసీలు కృష్ణా నదీ జలాలు ఉపయోగపడేవి. 25,64,500 ఎకరాలకి తెలంగాణలో నీళ్ళకి కృష్ణా నదీ జలాలు వచ్చాయి. ఇది కూడా ఏమీ చేయలేవాడు. నెక్స్ట్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్లో దీనికి కూడా ఏమీ చేయలేదు. మేము ఈరోజు పనిచేస్తున్నది అలొకేటెడ్ 299 టీఎంసీ, ఆన్ గోయింగ్ 220 టీఎంసీ, అదేవిధంగా కంటెంప్లేటెడ్ 206 టీఎంసీ. మొత్తం మేము 731 టీఎంసీ కృష్ణా నదీ జలాలు తెలంగాణకి, తెలంగాణ రైతులకి రావాలనే విధంగా ముందుకు పోతూ 64 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు రావాలనే ప్లాన్తో మేము ముందుకు పోతున్నాము. నెక్స్ట్, ఇది బచావత్ అవార్డు 811 టీఎంసీ ఎన్ బ్లాక్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే అందులో మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత గొప్పగా పనిచేసిందంటే మీరు 512 వాడుకోండి, మాకు 299 సరిపోతాయని చెప్పిన ఘనత గతంలో మరి ఇరిగేషన్ శాఖ నిర్వహించిన మరి వీళ్ళకి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, అదేవిధంగా అనేక విషయాల్లో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న విషయాల్లో కూడా వాళ్ళు సరిగ్గా అది అమలై తెలంగాణకు న్యాయం చేసే విధంగా చేయలేకపోయినరు. నెక్స్ట్, ఇది అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ తీసుకొచ్చి కేడబ్ల్యూడిటి 2కి మా హయాంలోనే ఇది యాక్సెప్ట్ చేసి సుప్రీంకోర్టులో స్టేలో రాకుండా మరి ఆ ట్రిబ్యునల్లో కూడా మా వాదన వినిపించి ఈ మొత్తం 811 టీఎంసీ మొత్తం అలాట్మెంట్ విషయంలో రీకన్సిడర్ చేయాలని మరి కొత్తగా హియరింగ్ మొదలుపెట్టింది మా హయాంలో అని చెప్పింది మనం చెప్తాం. నెక్స్ట్, మీకు అంటే పదే వాళ్ళు చెప్పే అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి మీకు చెప్తున్నా. అంటే డేట్స్ అండ్ టైం అండ్ ఎవరు సంతకం పెట్టినని 18th and 19th జూన్ 2015కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ అయిన 811 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, తెలంగాణకి 299 సరిపోతాయని చెప్పి ఒప్పుకున్న ఘనత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. నెక్స్ట్, అదే కాదు మళ్ళా నెక్స్ట్ ఇయర్ 21st, 22nd జూన్ 2016 మళ్ళా పోయి అదే ఒప్పుకున్నారు వీళ్ళు.